Hi students, welcome to my YouTube channel. Today in this video, we discuss or learn congruency of triangles. In the previous video, we learn what is the triangle, the types of triangles also learn. In this video, congruency of figures and congruency of triangles గురించి నేర్చుకుందాం. Okay, first of all, what is the triangle? A triangle is a simple closed figure with consisting of three line segments. A closed plane figure bounded by three line segments is called a triangle. For example, A, B, C is a triangle. These three are vertices. A, B, C. These three are vertices of triangle. AB, BC, CA. These three are sides of the triangle. And also three angles, angle A, angle B, angle C. Okay, these are the three vertices, three sides and three triangles. The triangle symbol denoted by delta. Okay, so AB, BC, CA, these three are sides. Any triangle has three sides and three angles. Okay, measures. Three sides యొక్క lengths ఉంటాయి, అలాగే త్రీ యాంగిల్స్ యొక్క మెజర్స్ కూడా ఉంటాయి. అలాగే సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. సమ్ ఆఫ్ త్రీ ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్సో 180 degrees అని మనం నేర్చుకోవడం జరిగింది. సో టోటల్లీ ఎనీ ట్రయాంగిల్ హాస్ 6 elements ఆర్ పార్ట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. నెక్స్ట్ వన్, ఇన్ ద ప్రీవియస్ క్లాస్ 8th class we learn congruency of figures. For example, observe the figures. Look at the following figures. What are the various geometrical figures and patterns involved in these two figures? Observe these two figures. What is the geometrical figures involved in these two figures? You might have found some shapes are similar in the nature. Some are of congruent and some geometrical patterns that are evenly spread on the floor. So మనం చూసినట్టయితే సెకండ్ ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్లోర్ పైన ఉన్నటువంటి డిజైన్, మరి ఆ డిజైన్ లోపల మనకి జామెట్రికల్ షేప్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని సిమిలర్ ఫిగర్స్ ఉన్నాయి, కొన్ని ఏమో కాంగ్రెంట్ ఫిగర్స్ కూడా ఉన్నాయి. కెన్ యూ ఐడెంటిఫై సచ్ కాంగ్రెంట్ షేప్స్, సిమిలర్ షేప్స్ అండ్ సిమెట్రిక్ షేప్స్ ఆర్ ప్యాటర్న్స్ ఇన్ ద పిక్చర్స్? ద షేప్స్ ఆఫ్ విండోస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫిగర్ అబ్జర్వ్ చేయండి. షేప్స్ ఆఫ్ విండోస్ ఇన్ ద పిక్చర్ ఆర్ కాంగ్రెంట్. ఓకే, సో దీస్ టూ ఆర్ కాంగ్రెంట్. ద ట్రయాంగిల్ ఎవాల్యుయేషన్స్ are similar and the tile patterns the spread on the floor are of the symmetric figures. మరి ఇక్కడ symmetric figures ఉన్నాయి, అలాగే congruency figures ఉన్నాయి. First of all, what is the congruency? Observe the fan. You may have seen various objects with same size and same shape which are used in daily life. So same shape, same size ఉన్నటువంటి మన నిత్య జీవితంలో చాలా చూస్తుంటాం. అందులో ఒకటి ఫ్యాన్. Examples, blades of the fan are same size and same shape. So 1, 2, 3. త్రీ ఫ్యాన్ కున్నటువంటి 3 బ్లేడ్స్ కూడా మనకి ఏమున్నాయి, సేమ్ షేప్ ఉన్నాయి, సేమ్ సైజ్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద 3 ఆర్ ద కాంగ్రుయెన్సీ ఆఫ్ ద ఫిగర్స్. గో టు అన్ ఆడియో షాప్ అండ్ ఫైండ్ ఏ కంప్యూటర్ డిస్క్. సిడి మనం చూస్తుంటాం, సిడి ప్లేయర్ లోపల సిడి అనేది కూడా మనకి ఏ షేప్లో ఉంటుంది, కాంగ్రుయెన్సీ. అలాగే 1 rupee కాయిన్స్, న్యూ 1 rupee కాయిన్స్ ఆర్ న్యూ 500 rupee నోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 50 rupees నోట్స్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ న్యూ 50 rupees నోట్స్. సో సేమ్ షేప్, సేమ్ సైజ్. అలా కాకుండా ఓల్డ్ 50 rupees నోట్స్, న్యూ 50 rupees నోట్స్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. దీస్ ఆర్ నాట్ కాంగ్రుయెన్సీ ఫిగర్స్ బికాజ్ వన్ ఈస్ ద బిగ్ సైజ్, ఓల్డ్ ఈస్ ద బిగ్ సైజ్, న్యూ ఈస్ ద స్మాల్ సైజ్. సో డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా? అలాగే 1 rupee కాయిన్స్, ఓల్డ్ న్యూ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి, డిఫరెంట్. ఓకే, ఇఫ్ యూ ప్లేస్ దెమ్ వన్ అబౌవ్ ద అదర్ దే కవర్ ఈచ్ అదర్ ఎగ్జాక్ట్లీ. వీ కెన్ సే దట్ ద ఫేసెస్ ఆఫ్ ఎనీ జామెట్రికల్ ఫిగర్స్ కాంగ్రెంట్ టు వన్ అనదర్. ఫర్ ఎగ్జాంపుల్ 50 rupees నోట్స్, అనదర్ 50 rupees నోట్స్. ఈ రెండింటిని ఒకదానిపైన ఒకటి ఉంచినట్టు ఏమవుతుంది, ఒకదానికి ఒకటి కవర్ చేస్తుంది. సో ఈ విధంగా ఉన్నట్టయితే మనం వాటిని ఏమంటాం అంటే కాంగ్రుయెన్సీ అని అంటాం. ఓకేనా? అండర్స్టాండింగ్ అవుతుంది కదా? సేమ్ షేప్ ఉండాలి, సేమ్ సైజ్ ఉండాలి. ఉన్నట్టయితే వాటిని
మనం కాంగ్రెంట్ ఫిగర్స్ అని అంటామని నేర్చుకోవడం జరిగింది. అలాగే మరొకటి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక ఫిగర్ చూసినట్టయితే మీకు అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. ఇన్ దిస్ ఫిగర్స్ రిప్రజెంట్ ద సేమ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ 4 ఫిగర్స్ అబ్జర్వ్ చేయండి, 1 2 3 4. ఈ 4 ఫిగర్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ ఫిగర్స్ ఉన్నాయి, బట్ ఇర్రెస్పెక్టివ్ దర్ పొజిషన్ మాత్రం వేరువేరుగా ఉంది. సో హియర్ ద సేమ్ ఫిగర్ ఈజ్ మూవ్డ్. ఫస్ట్ వన్ ఏమో చూడండి, ఇక్కడ ఫిగర్ ఇదేంది మనకి హ్యాండ్ ఫ్యాన్ అంటుంటాం మరి ఈ విధంగా జోపుకోవడానికి. మరి దీన్ని ఒకసారి ఈ ఫిగర్ను మూవ్ చేసినప్పుడు దాని యొక్క ప్లేస్ మారింది, కానీ దాని యొక్క షేప్ కానీ సైజు కానీ సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ది రొటేట్ అవ్వడం అవుతుంది. ఇక్కడ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అని 2 ఉంటాయి. ఇప్పుడు నేను క్లాక్ వైజ్ రొటేట్ చేసినప్పుడు చూడండి ఒకసారి అది ఇక్కడ మారింది. అలా కాకుండా ఫ్లిప్ అంటే ఏంటంటే దాని యొక్క పొజిషన్ అనేది రైట్ ఉండేది లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ ఉండేది రైట్ అవుతుంది. రొటేటెడ్ ఏమో దాని యొక్క సైజ్ మారుతుంది. ఇక్కడ ఫ్లిప్ అంటేనేమో ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లోనేమో ఇటువైపు ఫోల్డ్ అవుతే రెండో సైడ్ ఫోల్డ్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మూవ్, రొటేట్, ఫ్లిప్ వీటి గురించి మనం 8th క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్, అలాగే ఇక్కడ అన్ని కూడా ఫిగర్స్ 4 కూడా ఏమున్నాయి, సేమ్ సైజ్ ఉన్నాయి, సేమ్ షేప్ ఉన్నాయి. బట్ దీస్ 4 ఆర్ కాంగ్రెంట్ ఫిగర్స్. ఎస్ ఆర్ నో? ఎస్, కాంగ్రెంట్ ఫిగర్సే. బట్ వాటి యొక్క పొజిషన్ మాత్రం వేరువేరుగా ఉంది. వాటిని ఒకవేళ మనము ఆ ఫిగర్స్ని 4ని కూడా కట్ చేసి ఒకదానిపైన ఒకటి ఉంచినట్లయితే ఒకదానికొకటి సమానంగా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫ్లిప్? సో ఇక్కడ చూడండి ఒకసారి ఫిగర్ అబ్జర్వ్ చేయండి. దిస్ వన్ ఈస్ ద ABCD ఈస్ ద ప్యారలోగమ్. ఇక్కడ ఒక డాట్ ఉంది. ఎక్కడ ఉంది డాట్? ఏ దగ్గర ఉంది. పొజిషన్ ఏ దగ్గర ఇక్కడ ఉన్నది. ఓకేనా? సో ఇప్పుడు ఏ దగ్గర ఉన్నటువంటిది ఫ్లిప్ అంటే ఏమవుతుందంటే దాని యొక్క రైట్ ఉండేది లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ ఉండేది రైట్ అవుతుంది. ఫ్లిప్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ విచ్ ఏ ప్లేన్ ఫిగర్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అక్రాస్ ఏ లైన్ క్రియేటింగ్ ఏ మిర్రర్ ఇమేజ్. దీన్ని మనం ఏమంటే మిర్రర్ ఇమేజ్. సో దాన్ని ఒకవేళ మనం అద్దంలో పెట్టినట్టయితే ఏ విధంగా అయితే కనిపిస్తుందో అది మనకి ఫ్లిప్ అని అంటాం. ఒరిజినల్ ఫిగర్కు మనం ఇమేజ్ ఫిగర్ అంటే మిర్రర్ ఇమేజ్ని ఫ్లిప్ అని అంటాం. ఇప్పుడు చూడండి ABCD ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి BACDC వచ్చింది. BADC ఇక్కడ ఉన్నటువంటి డాట్ ఇటువైపు వచ్చేసింది. ఓకేనా? ఇది ఫ్లిప్. నెక్స్ట్ వన్, రొటేషన్. వాట్ ఈస్ ద రొటేషన్ మీన్స్ టర్నింగ్ అరౌండింగ్ ఏ సెంటర్. ఒక పాయింట్ని సెంటర్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మనకి ఏమవుతుంది, ఆ ఫిగర్ అనేది రొటేట్ అవుతుంది. క్లాక్ వైజ్ కావచ్చు, యాంటీ క్లాక్ వైజ్ కావచ్చు. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద షేప్ స్టేస్ ద సేమ్. ఎవరి పాయింట్ మేక్స్ ఏ సర్కిల్ అరౌండ్ ద సెంటర్. మరి ఆ సెంటర్ని బేస్ చేసుకున్నప్పుడు ఆ ఫిగర్ అనేది రొటేషన్ అవుతుంది. ఇక్కడ ఎవరి పాయింట్ మేక్స్ ఏ సర్కిల్ అరౌండ్ ద సెంటర్ పైన నుంచి అన్ని కూడా రొటేషన్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ కూడా నేను ప్యారలోగం తీసుకున్నాను. ABCD ప్యారలోగం ఫస్ట్ సారి చూసినట్టయితే 90 degrees రొటేషన్ చేసినాను క్లాక్ వైజ్ లోపల. మరి ఏ విధంగా వచ్చింది చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనకి పర్పెండిక్యులర్ ఈ విధంగా ఉన్నటువంటిది ఇటువైపు వచ్చేసింది. మళ్ళీ దీన్ని 90 degrees రొటేషన్ చేసినట్టయితే మరో రకంగా వచ్చింది. ఓకేనా? సో 180 degrees రొటేషన్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి చూడండి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ ABCD ఉన్నటువంటిది మనకి ఏమొచ్చింది, CDBA వచ్చింది. ఓకేనా? ఈ విధంగా రొటేషన్ అవుతుంది. రొటేషన్ అనేది క్లాక్ వైజ్ కావచ్చు, యాంటీ క్లాక్ వైజ్ కూడా కావచ్చు. నెక్స్ట్ది ఆఫ్టర్ ఏ ఫిగర్ ఈ ఫ్లిప్డ్ ఆర్ రిఫ్లెక్టెడ్. మనకి ఇక్కడ ఫ్లిప్డ్ అనవచ్చు, రిఫ్లెక్టెడ్ కూడా కావచ్చు. ఇవి కాంగ్రుయెన్సీ అంటే వాటి యొక్క సేమ్ షేప్ ఉంటుంది, సైజ్ ఉంటుంది, కానీ వాటి యొక్క పొజిషన్ మాత్రమే మారుతుందని మనం బిఫోర్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి 9th క్లాస్ సిలబస్కి వచ్చినట్టయితే మరొకసారి అబ్జర్వ్ చేయండి. మన పుస్తకంలో కూడా ఇచ్చినటువంటిది ఏమి ఇచ్చిందంటే, డూ యూ రిమెంబర్ హౌ టు డ్రా ఎ లైన్ సిగ్మెంట్ ఆఫ్ గివెన్ లెంత్. మనకి ఒక లెంత్ 5 centimeters ఉండేటటువంటిది లైన్ సిగ్మెంట్ డ్రా చేయమన్నప్పుడు హౌ టు డ్రా. యూ కెన్ ఏ రూలర్ ఆర్ స్కేల్ తీసుకుంటాం. సో పాయింట్ A తీసుకుంటాం. పాయింట్ A నుంచి 0 నుంచి 5 centimeters లెంత్ ఉండేటట్టు స్కేల్ పెన్సిల్ ద్వారా డ్రా చేసి సో 5 centimeter దగ్గర పాయింట్ రాస్తాం, దాన్ని ABగా తీసుకుంటాం. సో ద లెంత్ ఈజ్ AB ఈజ్ ఈక్వల్ టు 5 centimeters అని మెజర్ చేసి గీస్తాం. సో ఆల్ ద లైన్ సిగ్మెంట్స్ ఆర్ నాట్ సేమ్ ఇన్ సైజ్. సో మనం ఇప్పుడు AB 5 centimeters గీసినాం. అనదర్ డ్రా చేద్దాం. మరి ఇది కూడా 5 centimeters ఉంటుందా? నో. సేమ్ లెంత్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సో ఆల్ లైన్ సిగ్మెంట్స్ ఆర్ నాట్ సేమ్ ఇన్ సైజ్. దే కెన్ బి డిఫరెంట్ లెన్స్. వి ఆల్సో డ్రా సర్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ డ్రా చేయాలనుకున్నాం. సర్కిల్ డ్రా చేయాలంటే ఏం కావాలి? వి నో దట్ ఎనీ సర్కిల్ ఇస్ డ్రా విత్ ద రేడియస్. మన సర్కిల్ని డ్రా చేయాలంటే సెంటర్ అండ్ రేడియస్ అని మనము యూక్లిడ్ పోస్టులేట్స్లో నేర్చుకున్నాం. ఓకేనా?
సో ఇప్పుడు సర్కిల్ డ్రా చేయాలంటే మనకి ఏం కావాలి, రేడియస్ కావాలి. సో మెజర్ టు వి నీడ్ అండ్ హ్యావ్ బీన్ యూజ్డ్ టు డ్రా ఏ సర్కిల్, ఇట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. వి ఆల్సో డ్రా యాంగిల్స్ ఈక్వల్ టు ద గివెన్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ గీయాలంటే 40 degrees 50 degrees యాంగిల్ కావాలి. సో మరి సేమ్ యాంగిల్ ఉన్నట్టయితే మరి గీసినటువంటి ఫిగర్స్ కూడా సేమ్ ఉంటాయా? ఎస్, సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏబి ఈజ్ ద 3 centimeters, సిడి ఈజ్ ఆల్సో 3 centimeters. ఏబి లెంత్ లైన్ సిగ్మెంట్ ఏబి ఈజ్ 3 centimeters, సిడి ఈజ్ 3 centimeters. బోత్ ఆర్ సేమ్ లెంత్. ఎస్. మరి ఒకసారి ఈ రెండు ఫిగర్స్ని కూడా ఒకసారి జాయిన్ చేయండి. ఎస్, సేమ్ లెంత్ కనిపిస్తున్నాయి. ఎస్, సేమ్ లెంత్ కనిపిస్తున్నాయి కాబట్టి దీస్ ఆర్ ద 2 figures ఆర్ కాంగ్రెంట్ ఫిగర్స్. దీస్ 2 are congruent figures. Another 2 PQ is 5 centimeters, RS is 2 centimeters. PQ is equal to 5 centimeters, RS is 2 centimeters. సో ఈ రెండింటిని కూడా జాయిన్ చేయండి. ఏం అబ్జర్వ్ చేస్తున్నాం? బోత్ ఆర్ డిఫరెంట్ లెన్స్. సో దీస్ 2 are not congruency figures. మరి కాంగ్రెన్సీ ఫిగర్స్ అయితే ఒకసారి చూడండి, కాంగ్రెన్సీ సింబల్ ఈ విధంగా ఉంటుంది. మరి ఈ సింబల్ని మనం రాస్తాం. ఏబి ఈజ్ కాంగ్రెన్సీ ఆఫ్ సిడి, PQ is not congruency of RS. PQ is not congruency of RS. ఓకేనా? సో 2 line segments కాంగ్రెన్సీ కావాలంటే ఏం కావాలి కండిషన్? దేర్ లెన్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సెకండ్ యాంగిల్స్. సో AOB అండ్ POQ, దీస్ 2 are right angles. సో రైట్ యాంగిల్స్ కాబట్టి 90 degrees ఉంటాయి. సో దీస్ 2 are congruency. బట్ దీస్ 2 అబ్జర్వ్ చేయండి ఒకసారి, XYZ and DEF. One is the acute angle, one is the obtuse angle ఉంది. సో దీస్ 2 figures are not congruent. మరి కాంగ్రెంట్ కావాలంటే చూడండి ఒకసారి ఫిగర్ని మనం అబ్జర్వ్ చేసి ఒకదానిపైన ఒకటి మనం ఉంచుదాం. ఏమవుతుందో ఏం అబ్జర్వ్ చేస్తున్నాం? ఆ రెండు కూడా మనది ముందుది కనిపిస్తుంది, వెనకది కూడా కనిపిస్తుంది. కాబట్టి మనకి దీస్ 2 are not congruency figures. ఓకేనా? సో 2 angles ఈక్వల్ కావాలి, కాంగ్రెన్సీ కావాలంటే దేర్ మెజర్మెంట్స్ ఆర్ ఈక్వల్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, let us consider a square. What is the square? We know that 4 sides and 4 angles are equal. That quadrilateral is called square. 4 sides equal and 4 angles are right angles. That quadrilateral is called square. We know that. Okay. So in the square, all angles are right angles. 2 diagonals are equal. Okay. ఇంతవరకు అయితే ఓకే కదా? నెక్స్ట్ ఇప్పుడు what is the minimum information required? So to say whether 2 squares are if the same size or not. ఇప్పుడు 2 squares ఉన్నాయి ఇక్కడ. These 2 squares are same size or not. How to check? Satya said, I only need the measure of the side of the given squares. ఈ రెండు స్క్వేర్స్ యొక్క సైడ్ మాత్రం మెజర్ చేసి చెప్పవచ్చు అంటాడు. If the sides of given squares are equal, then the squares are of identical size. సో ఈ రెండింటి యొక్క సైడ్స్ లెంత్ ఈక్వల్గా ఉన్నట్టయితే దీస్ 2 are congruency figures అని సత్య చెప్తున్నాడు. అలాగే సిరి said that is right, but even if the diagonals of 2 squares are equal, then we can say that the given squares are identical and same in size. సైడ్స్ ఈక్వల్గా ఉంటే కాదు, ఒకవేళ డయాగోనల్స్ కూడా ఈక్వల్ ఉంటే the 2 squares are congruency అని సిరి చెప్తుంది. మరి ఆర్ యు అగ్రీ? సత్య ఏం చెప్తున్నాడు? వాటి యొక్క సైడ్స్ లెంత్ ఈక్వల్గా ఉంటే the 2 figures are congruency squares అంటున్నాడు. సిరి ఏమంటుందంటే అదొక్కటే కాదు, ఒకవేళ డయాగోనల్స్ కూడా ఈక్వల్ అయితే the 2 squares are congruency అంటున్నాడు. మరి ఒక్కసారి మనము ఇది అండర్స్టాండింగ్ కావాలంటే వాట్ ఈస్ ద డయాగోనల్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద స్క్వేర్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ టేక్ ఏ స్క్వేర్, ద లెంత్ ఈజ్ x. ఓకే, సో డ్రా ద డయాగోనల్. ఓకే, ABCD is a square. Draw the diagonal AC. So AC is the diagonal. ABC is a isosceles triangle. So the diagonal AC is equal to x into root 2. Root 2 times of side. So you can make different squares with the sides having different measures. Okay, so మనకి 2 స్క్వేర్స్ తీసుకున్నప్పుడు x సేమ్ లెంత్ ఉంది. సో డయాగోనల్ కూడా ఏమవుతుంది? √2 times of x. కాబట్టి సత్య చెప్పింది కరెక్టే, సిరి చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే 2 స్క్వేర్స్ కాంగ్రెన్సీ కావాలి అంటే సైడ్స్ అన్న ఈక్వల్గా ఉన్నా ఓకే, లేదా డయాగోనల్ కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు ద 2 స్క్వేర్స్ ఆర్ కాంగ్రెన్సీ అని మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ జనరల్ సైడ్స్. మరి ఇప్పుడు చూడండి ఒకసారి,
సైడ్స్ లెంత్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, సైడ్స్ లెంత్ పెరిగే కొద్దీ ఫిగర్ యొక్క సైజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 సెంటీమీటర్స్ ఉందనుకోండి స్క్వేర్, మరి ఈ విధంగా వచ్చేస్తుంది. అది 6 అయిందనుకోండి, లెంత్ అంటే దాని యొక్క సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సైడ్ లెంత్ పెరిగే కొద్దీ సైజు పెరుగుతుంది. మరి అలా కాకుండా యాంగిల్ మారినట్టయితే మరి సైజ్ అదే ఉంటుంది, కానీ యాంగిల్ మారినట్టయితే దాని షేప్ మారుతుంది. యాంగిల్ అనేది షేప్ని డిసైడ్ చేస్తుంది, సైడ్ అనేది దాని యొక్క సైజును డిపెండ్ చేస్తుంది. ఓకేనా? సో సైడ్స్ డిసైడెడ్ సైజెస్ అండ్ యాంగిల్స్ ఆర్ డిసైడెడ్ షేప్స్. వి నో ఇఫ్ 2 squares are congruent, if to trace on out of them on a paper and place it on other one. సో ఇప్పుడు 2 squares అనేది మన కాంగ్రెన్స్ అయితే ఏమవుతుంది చూడండి ఒకసారి. ABCD PQRS, దీస్ 2 are squares are congruency. ఒక్కసారి ఈ రెండింటిని కూడా జాయిన్ చేద్దాం. మరి ఏం అబ్జర్వ్ చేస్తున్నాం మనము, ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అవుతుంది. ఓకేనా? సో దీస్ 2 squares are congruency. నెక్స్ట్ ఓకే. సో వాట్ వి డూ ఇన్ దిస్ వీడియో వి లర్న్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి గుర్తు చేసుకుందాం. నెక్స్ట్ దాంట్లో కూడా దాని యొక్క కంటిన్యూస్ చూద్దాం. మరి ఏం నేర్చుకున్నాం ఇప్పుడు, 2 ప్లేన్ ఫిగర్స్, ఇక 2 డైమెన్షనల్ ఫిగర్స్ మనం చూసుకునే ప్లేన్ ఫిగర్స్ ఆర్ సెట్ టు బి కాంగ్రెంట్ ఇఫ్ దే హ్యావ్ సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. 2 ఫిగర్స్ ప్లేన్ ఫిగర్స్ అనేది కాంగ్రెన్సీ కావాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి, సేమ్ షేప్ ఉండాలి, సేమ్ సైజ్ కూడా ఉండాలని నేర్చుకున్నాం. 2 ప్లేన్ ఫిగర్స్ విచ్ హావ్ ద సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్, they are called congruent figures, and this property is called congruency. This property is called congruency. Next one, this is the congruency symbol. చూడండి ఒకసారి congruency symbol. If 2 line segments have same length, they have congruent. 2 line segments are congruent. For example, AB, CD. These 2 are same length. These 2 are congruent. Conversely, reverse కూడా ఏమవుతుందంటే, if line segments are congruent, they have same length. For example, AB కాంగ్రెన్సీ ఆఫ్ CD అయితే ఖచ్చితంగా వాటి యొక్క లెంత్ కూడా ఈక్వల్గా ఉంటుంది. సెకండ్ వన్, 2 యాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్, దేర్ యాంగిల్ మెజర్ ఈజ్ ఈక్వల్. 2 యాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్, దేర్ మెజర్స్ ఆర్ ఈక్వల్. 2 స్క్వేర్స్ ఆర్ కాంగ్రెంట్, దేర్ సైడ్స్ ఈక్వల్ అండ్ దేర్ డయాగోనల్స్ ఆల్సో ఈక్వల్. 2 సర్కిల్స్ ఆర్ కాంగ్రెంట్, దేర్ రేడియస్ ఈక్వల్. 2 సర్కిల్స్ ఆర్ కాంగ్రెంట్, దేర్ రేడియస్ ఈజ్ ఈక్వల్. ఓకే. సో మరి ట్రయాంగిల్స్, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది మన టాపిక్ ఏంది, కాంగ్రెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్. మరి 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ కావాలంటే ఏమేమి కావాలి, ఓన్లీ సైడ్స్ ఒక్కటే ఈక్వల్గా ఉంటే సరిపోతుందా, మరి యాంగిల్స్ కూడా కావాలన్నా? మనం ఏం చెప్పుకున్నాం, ఎనీ ట్రయాంగిల్ హ్యాస్ 3 sides అండ్ 3 angles అని చెప్పుకున్నాం. మరి 6 మెజర్మెంట్స్ అవసరమా కాదా, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ వీడియోస్ యొక్క అప్డేషన్ అనేది మీకు సమాచారం వస్తుంది. థ్యాంక్ యూ.